అష్టైశ్వర్యాలు పొందాలంటే శ్రావణ మాసంలో ఇలా చేయండి. పవిత్రమైన శ్రావణ మాసం ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో లక్ష్మీదేవిని, పరమేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో డబ్బుతో పాటు శ్రేయస్సు, ఆనందం, శాంతి కలుగుతాయి. 16వ తేదీన వ్రతం చేసుకోవడం వీలు కాకపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో చేసుకోవచ్చు. గుమ్మానికి మామిడాకులు కట్టాలి. వరలక్ష్మీ వ్రతం చేయడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు మామిడాకులు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. వీటితో పాటు పూలదండలు కూడా కట్టుకోవాలి. విద్యుత్తు దీపాలతో లేదంటే ప్రమిదల్లో నూనె పోసి వెలిగించి ఇంటిని అలంకరించుకోవాలి. ఇంటితో పాటు పూజ చేసే మండపాన్ని అలంకరించుకోవాలి. మండపాన్ని శుభ్రం చేయడంతో పాటు వరిపిండితో ముగ్గులు వేసి నలువైపులా మామిడాకులు కట్టి అలంకరించుకోవాలి. దీన్ని తూర్పు దిశగా పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కలశాన్ని అలంకరించుకోవాలి. బంగారం, వెండి, రాగి ఇలా దేంతో చేసిందైనా సరే కలశాన్ని అలంకరించి బియ్యం పోసి పళ్ళెంలో ఉంచుకోవాలి. కలశంలో ఉన్న బియ్యంలో నిమ్మకాయ, తమలపాకులు, నాణాలు ఉంచి చుట్టూ మామిడాకులు పెట్టి పసుపు రాసి అందులో కొబ్బరికాయ పెట్టాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదంటే ప్రతిమ లేదంటే ఫోటోను కూడా పెట్టొచ్చు. అమ్మవారిని ఎర్రటి రంగు జాకెట్ ముక్క, ఆభరణాలు, పూలతో అలంకారం చేసి దీపాలు వెలిగించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత పూజల ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మంచిది. పూజను నిష్ఠగా చేసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్న పూజారులను, పండితులను సంప్రదించి ఆ ప్రకారం ఇంకా బాగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి సంతోషం కలిగించేలా పూజ చేస్తే పేదరికం దూరమవడంతో పాటు సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం సమకూరతాయి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పండగలా చేసుకోవచ్చు. ఆ రోజు పూజ వల్ల లక్ష్మీదేవి ఇంటికి నడిచి వస్తుందంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.